సో ప్రెసెంట్ ఈ గవర్నమెంట్ సో రాబోయే నెక్స్ట్ 5 years లో ఎలాంటి డెవలప్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? తర్వాత విజయవాడ హైవే అండ్ వరంగల్ హైవేలో ఎక్కువ స్కోప్ ఉంది. ఇప్పుడు అమరావతి మీద పెట్టుబడి ఎందుకు పెడుతున్నారు? క్లియర్ గా ఫస్ట్ చెప్పిన అనౌన్స్మెంట్ అమరావతి. ఫైన్లు ఇచ్చేసో లేకపోతే లంచాలు ఇచ్చేసో రిజిస్ట్రేషన్స్ అయిపోతే తక్కువలో వస్తుంది కదా కొనేద్దాము. సో ఎప్పుడైనా కానీ ప్రైస్ విషయంలో టెంప్ట్ అవ్వద్దు. ఫస్ట్ తక్కువకు వస్తుంది తక్కువ. మా గురువు నాకు ఎప్పుడు ఏం చెప్పారంటే హర్ చీజ్ జో అచ్చి హే ఉస్కా కీమత్ కభీ భీ జ్యాదా హీ रहता है. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సంజయ్ నాయక్ గారు. హాయ్ సార్. హలో మేడం. ఎలా ఉన్నారు? సూపర్ మేడం. మీరు ఎలా? సార్ నేను సూపర్ సార్. కానీ లాస్ట్ 10 years గా చూసుకుంటే గవర్నమెంట్ పరంగా కానీ రియల్ ఎస్టేట్ అప్స్ అండ్ డౌన్స్ పరంగా కానీ వరంగల్లో డెవలప్మెంట్ అనేది ఉంటుంది అంటున్నారు, కానీ ఏ డెవలప్మెంట్ అయితే రాలేదు ఇప్పటి వరకు. సో ప్రెసెంట్ ఈ గవర్నమెంట్ సో రాబోయే నెక్స్ట్ 5 years లో ఎలాంటి డెవలప్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సో ఇప్పుడు మేజర్ గా గవర్నమెంట్ కూడా ఏమంటున్నారంటే లుక్ ఈస్ట్ అంటున్నారు. ఈస్ట్ సైడ్ లుక్ చేయండి. ఎందుకంటే హైదరాబాద్ ఎక్కువ సైడ్ ఎక్కడ డెవలప్మెంట్ అయిందంటే వెస్ట్ హైదరాబాద్ అయింది. వెస్ట్ సైడ్ అంటే ఎక్కడ దాకా అప్ టు జహీరాబాద్ వరకు గ్రోత్ వస్తుంది. మేజర్ గా ఇప్పుడు సంగారెడ్డి, సదాశివపేట వెల్ డెవలప్డ్ ఏరియాస్ ఆల్రెడీ, అక్కడ దాకా గ్రోత్ వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి సౌత్ సైడ్ తీసుకుంటే అప్ టు జడ్చర్ల, బెంగళూరు హైవేలో షాద్ నగర్ నుంచి జడ్చర్ల వరకు ట్రెమెండస్ గ్రోత్ వచ్చింది. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు శ్రీశైలం హైవేలో కూడా అప్ టు కడతాల్, ఆమన్గల్ వరకు బాగా పొటెన్షియల్ ఉంది. కల్వకుర్తి వరకు గ్రోత్ అవుతుంది. తర్వాత విజయవాడ హైవే అండ్ వరంగల్ హైవేలో ఎక్కువ స్కోప్ ఉంది. ఇప్పుడు విజయవాడ హైవే ఎందుకు అంటే ఇటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణకి 2 రాజధానులను కలిపే పెద్ద రోడ్ ఇది. 4 lanes కాస్త ఇప్పుడు దీన్ని 6 lanes చేయాలి. సో ట్రాఫిక్ లేకుండా చేయాలి దీనికి. దీంతో పాటు ఏంటంటే ఇక్కడ కంపెనీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలి, ఇండస్ట్రీస్ తీసుకురావాలని చెప్పి ఇప్పుడు ఈస్ట్ సైడ్ లో తీసుకుంటే ఒకటి వరంగల్ హైవే, తర్వాత వచ్చేసి విజయవాడ హైవేలో కూడా డెవలప్మెంట్ కి ఎక్కువ స్కోప్ ఉంది. కంపెనీస్, ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్, టెక్స్టైల్ సంబంధించినవి అన్ని కూడా ఇక్కడ తీసుకురావాలని కొన్ని కంపెనీలు స్టార్ట్ అయినాయి. ఆల్రెడీ లక్షల్లో ఎంప్లాయ్మెంట్ ఉంది. స్కోప్ అనేది ఎక్కువ ఉంది. గ్రోత్ ఖచ్చితంగా వస్తుంది, రాదనే సమస్యనే లేదు. కాకపోతే కొంచెం స్లో ఉంది. ఎందుకు అంటే ఇక్కడ సైడ్ పెరిగినంతగా ఇక్కడ ఉన్నంత ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ అక్కడ లేకపోవడం వల్లనే అది కొంచెం స్లో అయింది. ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ అవుతుంది, ఇప్పుడిప్పుడే గ్రోత్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఫ్యూచర్ లో అయితే అద్భుతమైన రేట్స్ అయితే పెరగడానికి ఛాన్స్ ఉంది. బట్ కొంచెం వెయిట్ చేయాలంతే. ఎక్కడ మనం ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసినా ఓవర్ నైట్ లో రిటర్న్స్ వచ్చేస్తాయి, ఓవర్ నైట్ లో 3 times 5 times పెరుగుతాయి అంటే ఉండదు. కాబట్టి ఎక్కడ ప్రాపర్టీ కొన్నా మీరు ఔటర్ రింగ్ రోడ్ దాటి బయటికి వెళ్తున్నారు అంటే మినిమం ఒక 5 నుంచి 10 సంవత్సరాలు వెయిట్ చేయగలగాలి. సో 5 నుంచి 10 సంవత్సరాలు వెయిట్ చేస్తేనే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది అద్భుతంగా అవుతుంది. అండ్ ఒక గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకున్నప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేసిన నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా దానికి ఇబ్బంది లేకుండా ఉండాలంటే వర్క్ స్టార్ట్ అవడం కానీ, దానివల్ల చుట్టుపక్కల ఎంప్లాయ్మెంట్ రావడం కానీ, అక్కడ ల్యాండ్ వాల్యూస్ పెరగడం కానీ జరుగుతుంటే ఖచ్చితంగా దానికి గ్రోత్ అనేది ముందుకు తీసుకెళ్తారు. ఇప్పుడు హైదరాబాద్ ఇంతలా డెవలప్మెంట్ అయింది, హైదరాబాద్ సరౌండింగ్ డెవలప్మెంట్ అయింది. ఆల్రెడీ ప్రీవియస్ గవర్నమెంట్ చేసింది కదా, మళ్ళీ మేము అక్కడ ఏరియాలను డెవలప్ చేస్తే మాకు ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి ఈ గవర్నమెంట్ ఆగలేదు, ఆగొద్దు కూడా. ఎందుకంటే అట్లా ఆగింది అనుకోండి గవర్నమెంట్ కి లాస్. కాబట్టి ఎక్కడ గ్రోత్ వస్తుంది, ఎక్కడ డెవలప్మెంట్ బాగా వస్తుంది, పొటెన్షియల్ ఉన్న ఏరియాని మనం పుష్ చేస్తూ పోతే ఆటోమేటిక్ గా ల్యాండ్ వాల్యూస్, మార్కెట్ వాల్యూస్ అన్ని పెరుగుతూనే ఉంటాయి. సో వైజాగ్ సిటీకి వచ్చేసరికి అన్ని రకాలుగా అక్కడ మనం డెవలప్మెంట్ ని చూడొచ్చు. సో అయినప్పటికీ అమరావతి మీద పెట్టుబడి ఎందుకు పెడుతున్నారు? సో చాలా మంది ఏంటంటే ఇప్పుడు అమరావతి ఇంతకు ముందు ఏంటంటే గవర్నమెంట్ క్లియర్ గా ఫస్ట్ చెప్పిన అనౌన్స్మెంట్ అమరావతి, తర్వాత 3 రాజధానులు అన్నారు. అందులో ఒకటి వైజాగ్ కూడా వచ్చింది. తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనకి కర్నూలు దగ్గర కానీ, అనంతపూర్ దగ్గర కానీ ఇక్కడ మనం ప్లాన్ చేద్దాం, గుంటూరు దగ్గర ప్లాన్ చేద్దాం అనుకున్నారు. సో ఇప్పుడు అమరావతి ఇక్కడ ఎందుకు గ్రోత్ వస్తుంది విజయవాడ దగ్గర మేజర్ గా అంటే ఇటు హైదరాబాద్ కి ప్లస్ ఇటు అమరావతికి కనెక్టింగ్ రోడ్స్ బాగున్నాయి, ట్రాన్స్పోర్టేషన్ అనేది కొంచెం ఈజీ ఉంటుంది. దీని తర్వాత ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ ఫస్ట్ ప్రపోజల్ చేయడం, ల్యాండ్ కొంచెం ప్రొక్యూర్ చేసి పెట్టుకుంది కాబట్టి ఈ ఏరియాలో చేస్తే డెవలప్మెంట్స్ బాగుంటది, ఇక్కడ కొత్త సిటీగా డెవలప్మెంట్ అవుతుంది, వైజాగ్ అనేది ఆల్రెడీ డెవలప్డ్ సిటీ అని చెప్పేసి గవర్నమెంట్ కూడా కొన్ని చేంజెస్ తీసుకురావడం అండ్ వీళ్ళకంటూ ఒక మార్క్ వేసుకురావాలని చెప్పేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది. కొత్త సిటీగా దీన్ని డెవలప్ చేయాలి, ఇక్కడ చుట్టుపక్కల కూడా పొటెన్షియల్ ఉంది అని చెప్పేసి. సో గవర్నమెంట్ ఏంటంటే ఒక డెసిషన్ తీసుకుందంటే దాని వెనకాల చాలా బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ ఉంటుంది ఖచ్చితంగా. సో ఆ డెసిషన్ తీసుకుని ఇప్పుడు అమరావతిని డెవలప్మెంట్ చేయడంతో ఆల్రెడీ వైజాగ్ ఉన్న డిమాండ్ వైజాగ్ ఉంటుంది, అమరావతికి ఉన్న డిమాండ్ అమరావతికి ఉంటుంది. సో ఇప్పుడు అమరావతి క్యాపిటల్ సిటీగా డెవలప్మెంట్ అయిన తర్వాత ఏంటంటే కొన్ని వేల కంపెనీస్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు అమరావతి కోర్ ఏరియాలో మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయి, ప్రైస్ కూడా బాగా పెరిగింది. దీంతో పాటు సరౌండింగ్ ఉన్న 30-40 కిలోమీటర్ రేడియస్, మళ్ళీ ఒక 50 కిలోమీటర్ రేడియస్ వరకు కూడా దీని ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది ఖచ్చితంగా. కాబట్టి ఎయిర్పోర్ట్ కి దగ్గర ఉండడం, తర్వాత వచ్చేసి కనెక్టివిటీస్, రోడ్ కానీ రైల్ కానీ నియర్ బై ఉండడం, ఇలాంటివి ఉండి
ఆల్రెడీ గవర్నమెంట్ సంబంధించిన వర్క్ అంతా కూడా ఇక్కడ నుంచి ఈజీగా జరిగేలాగా, యాక్సెస్ ఈజీగా ఉండే విధంగా, అన్ని రకాల డెవలప్మెంట్స్ కి ఇక్కడ పొటెన్షియల్ ఉంది అనే విధంగా చూసుకున్న తర్వాతనే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఎప్పుడైనా సరే. కాబట్టి అమరావతికి డెవలప్మెంట్ కి స్కోప్ ఉంది, అమరావతికి రేట్లు పెరుగుతాయి ఖచ్చితంగా. సో అక్కడ నుంచి ఇక్కడ తీసుకురావడం అనేది ఇప్పుడు గవర్నమెంట్ డెసిషన్ అదంతా కూడా. సో అమరావతిని నెక్స్ట్ లెవెల్లో మేము డెవలప్ చేస్తాం, సో ప్రపంచంతో పోటీ పడే స్థితికి తీసుకెళ్తాం అంటున్నారు. అలా డెవలప్మెంట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి, బట్ ఇట్ టేక్ సమ్ టైం. ఓవర్ నైట్ లో అయితే ఖచ్చితంగా అయిపోదు. చాలా మంది హైదరాబాద్ తో కంపేర్ చేస్తారు. హైదరాబాద్ అనేది నిన్న మొన్న వచ్చింది కాదు, హైదరాబాద్ అనేది కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉంది. కాబట్టి హైదరాబాద్ డెవలప్మెంట్ అవ్వడానికి ఇంత టైం పడింది. సో అలాగే ఇవాళ అమరావతి కొత్తగా ఇప్పుడిప్పుడే పుట్టిన బేబీ కాబట్టి డెవలప్మెంట్ అవ్వడానికి మినిమం ఒక 10 to 20 years టైం పడుతుంది. కాకపోతే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే గనక ఇది మంచి టైం. అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకుంటే ఫ్యూచర్ లో పెరగడానికి స్కోప్ ఉంటుంది. 10,000 ఉన్నది 20,000, 30,000, 50,000 అవ్వడానికి, 1,00,000 అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది. కానీ 1,00,000, 2 లక్షలు పెట్టి గజంగా ఉన్నది 5 లక్షలు, 10 లక్షలు కావడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి మనం తక్కువ బడ్జెట్ లో మన అఫోర్డబుల్ ప్రైస్ లో ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ గ్రోత్ కి స్కోప్ ఉంది, సో కోర్ ఏరియాస్ కి నియర్ బై ఎక్కడెక్కడ ప్లేసెస్ వస్తున్నాయి, అలాంటి ఏరియాని మనం గుర్తించి మనం ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే బాగుంటుంది. మనకు తెలియదు అన్నప్పుడు తెలిసిన వాళ్ళకి, రియల్ ఎస్టేట్ లో అనుభవం ఉన్న ఎక్స్పర్ట్స్ ని కలిసి వాళ్ళ నుంచి సజెషన్ తీసుకుంటే వాళ్ళు రైట్ ప్రాపర్టీస్ చూపించడం, రైట్ లొకేషన్ చూపించడం వాళ్ళు చూసుకుంటారు. సో అలాంటి ఏరియాలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బాగుంటుంది. ఎక్కడైతే సిటీ ఎండ్ అవుతుందో, ఎక్కడైతే రోడ్లు ఎండ్ అవుతాయో, ఎక్కడైతే లైట్లు ఎండ్ అవుతాయో అలాంటి ఏరియాలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేయాలి. అలా ఎప్పుడైతే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తామో రిటర్న్స్, గ్రోత్ ఎక్కువ అనేది ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్నా, లైక్ నాకు కూడా ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే థాట్ లో ఉన్నా, కానీ భయం అవుతుంది. ఎందుకంటే అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా గవర్నమెంట్ హైడ్రాని తీసుకొచ్చింది. సో ఇన్ని రోజులు ఇందాక మనం అనుకున్నట్టు ఫైన్లు ఇచ్చేసో లేకపోతే లంచాలు ఇచ్చేసో రిజిస్ట్రేషన్స్ అయిపోతే తక్కువలో వస్తుంది కదా కొనేద్దాము, లేదు అంటే వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది విని హాఫ్ నాలెడ్జ్ తో ఫార్వర్డ్ స్టెప్ వేసిన వాళ్ళు ఎందరో ఇప్పుడు దెబ్బతిని ఉన్నారు. సో ఇలాంటి కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? సో ఎప్పుడైనా కానీ ప్రైస్ విషయంలో టెంప్ట్ అవ్వద్దు. ఫస్ట్ తక్కువకి వస్తుంది, తక్కువకి వస్తుంది, తక్కువకి వస్తుంది. తక్కువకి ఎందుకు వస్తున్నాయి, ఎక్కువ రేట్ ఎందుకు ఉంది, తక్కువ రేట్ ఎందుకు ఉంది? మా గురువు నాకు ఎప్పుడు ఏం చెప్పారంటే, హర్ చీజ్ జో అచ్చి హే ఉస్కా కీమత్ కభీ భీ జ్యాదా హీ రెహతా అన్నాడు. అంటే మంచిగా ఉన్న దాని ప్రైస్ ఎప్పుడు కొంచెం ఎక్కువనే ఉంటుంది. గుడ్ థింగ్స్ ఆల్వేస్ ఎక్స్పెన్సివ్ కొంచెం. సో ఇది మనం చూడాలి. చాలా మంది టెంప్ట్ అయితే ప్రైస్ దగ్గర. సెకండ్ ఇంకోటి ఏంటంటే, మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు మనకి దాని మీద పూర్తి అవేర్నెస్ ఉంటేనే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మనకి అవేర్నెస్ లేదు అన్నప్పుడు అవేర్నెస్ ఉన్న వాళ్ళ దగ్గర సజెషన్లు తీసుకోవాలి. మినిమం ఒక ఇండస్ట్రీలో 5 సంవత్సరాల కన్నా ఎక్కువ పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సజెషన్ తీసుకోవాలి. సెకండ్ ఇంకొకటి ఏంటంటే, మనం ఇప్పుడు హైడ్రా లాంటిది ఇవాళ వచ్చింది. ఇలా హైడ్రా కాకపోతే రేపు ఇంకోటి వస్తుంది, ఇంకోటి వస్తుంది. ఇది రావడం అనేది గ్యారంటీ. ఈ రోజు కాకపోతే రేపు ఇంకో కొత్త గవర్నమెంట్ వచ్చినాకైనా సరే చేంజెస్ అనేది కంపల్సరీ తీసుకురావాలి. నేచర్ ని మనం కాపాడుకోవాలి. నేచర్ ని మనం కాపాడుకోలేదు అనుకోండి, నేచర్ కి మనం హాని చేస్తే నేచర్ చేసే హానిని మనం తట్టుకోలేము. కాబట్టి ఖచ్చితంగా నేచర్ ని సపోర్ట్ చేసే విధంగా మనం ఎక్కడైతే బఫర్ జోన్ గానీ, ఇలాంటి FTL జోన్స్ గానీ వీటికి దూరంగా సేఫ్టీ, సెక్యూరిటీ ఉన్న దగ్గర, ల్యాండ్ మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉన్న దగ్గర మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇవి చూసుకున్న తర్వాతనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. కానీ మనం ఏదో డ్రీమ్ మనకు ఫుల్ఫిల్ అయిపోతుంది, ప్రైస్ తక్కువకి వచ్చేస్తుంది, ఆఫర్ లో ఉందని చెప్పి మనం తొందరపడి ఇన్వెస్ట్మెంట్ చేస్తే రానున్న రోజులలో అది మనకు కాకపోయినా పిల్లలకైనా కూడా ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో చాలా మంది ఏంటంటే తెలిసి తెలవక ఇలాంటి మిస్టేక్ చేస్తారు. కాబట్టి గతంలో చేసిన మిస్టేక్స్ ఇప్పుడు చేయొద్దు. ఇంకోటి ఏంది, ఇప్పుడు ఏంటంటే టోటల్ డిజిటలైజేషన్ అయిపోయింది. ఇంతకుముందు ఏంటంటే పేపర్ రాసుకోవడం ఖాళీ, చేతి రాతల మీద ఉండే. ఇప్పుడు అలా లేదు. టోటల్ ఇప్పుడు ధరణి ఒక పోర్టల్ వచ్చిన తర్వాత ఏమైందంటే ఆల్మోస్ట్ ల్యాండ్ రికార్డ్స్ అన్ని కూడా ఆన్లైన్ లో ఉన్నాయి. ఇప్పుడు కబ్జాలు చేయడం కానీ, డబల్ రిజిస్ట్రేషన్లు కానీ 90% తగ్గిపోయినాయి. ఇంకా అక్కడక్కడ కొన్ని జరుగుతున్నాయి, దాంట్లో కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా గవర్నమెంట్ దాన్ని రెక్టిఫై చేస్తామని చెప్పడం జరిగింది. సో అవన్నీ కూడా రెక్టిఫై చేసిన తర్వాత ఇంకా రానున్న రూల్ ఏంటంటే లీగల్ గా ఇంకా క్లియర్ వస్తుంది. సో ల్యాండ్ సంబంధించిన కొన్ని చట్టాలు అవసరం ఖచ్చితంగా. ఎందుకంటే ఇన్ని చేతులు మారే కొద్దీ డాక్యుమెంటేషన్ మిస్ అవడము, ఆఫీస్ లో చుట్టూ ఊకే తిరుగుతుండడము, ఇలాంటి కొన్ని చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకా స్టిల్ ఉన్నాయి. సో అవన్నీ కూడా రానున్న రోజుల్లో ఇంకా క్లియర్ అవుతుంది. సో ల్యాండ్ కి సంబంధించిన కొన్ని యాక్ట్స్ తీసుకురావడము, ల్యాండ్ కి సంబంధించిన కొన్ని అవేర్నెస్, గైడ్ లైన్స్ తీసుకురావడం చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు హైడ్రా వచ్చింది, వీళ్ళ పని కూస్తున్నారు. నెక్స్ట్ కొన్ని కొత్త రూల్స్, రెగ్యులేషన్స్ తీసుకురాబోతున్నారు. దీని తర్వాత ఏమైపోతుంది అంటే ఇంకా ఈజీ అవుతుంది. ఇది ఎక్కడ జరుగుతుంది? మేజర్ గా మన హైదరాబాద్ లో, అర్బన్ సిటీలో జరుగుతుంది. హైదరాబాద్ దాటిన తర్వాత ఏంటంటే చాలా వరకు ఇప్పుడు రెరా వచ్చిన తర్వాత, HMDA తర్వాత DTCP, మూడా, ఇవన్నీ కూడా ఏంటంటే అప్రూవల్స్ అన్ని క్లియర్ ఉండి, టైటిల్ క్లియర్ ఉండి, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే సేఫ్ అని ఫీల్ అయిన తర్వాతనే అప్రూవల్స్ ఇస్తున్నారు. సో అలాంటి లొకేషన్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ బాగుంటది, ఎలాంటి ఇబ్బందులు అనేది ఉండదు. ఇది నేను ఇచ్చే సజెషన్ ఎవరికైనా. మీకు తెలుసుకోండి, తెలుసుకున్న తర్వాతనే పెట్టుబడి పెట్టండి. ఏదో పక్క వాళ్ళు చెప్పినానో, వాళ్ళు చెప్పినానో, వీళ్ళు చెప్పినానో వెళ్ళొద్దు.
రియల్ ఎస్టేట్ లో అనుభవం ఉన్న వ్యక్తులతోనే తెలుసుకోవాలి. అలా ఒక మెంటర్, ఒక గురువు సపోర్ట్ తీసుకుంటేనే మనం ఈజీగా సేఫ్ సైడ్ ఉంటాం. లేదంటే మనం ఇన్ని సంవత్సరాలు కష్టపడి దాచుకున్నంత కూడా ఏంటంటే అది వేస్ట్ అయిపోతుంది మొత్తం అంతా కూడా. సో చూసారు కదండి, వీడియో నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడాలి అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం.